సినీ ప్రపంచంలో ప్రతిష్టాత్మకంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024 అట్టహాసంగా జరిగింది. ముంబైలో నిర్వహించిన ఈ వేడుకకు సినీ తారలు విచ్చేశారు, అలాగే సందడి చేశారు. గత ఏడాది డిసెంబర్లో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయం అందుకున్న యానిమల్ చిత్రానికి డైరెక్షన్ చేసినటువంటి సందీప్ రెడ్డి వంగ ఉత్తమ దర్శకుడిగా నిలిచారు. జవాన్ మూవీలో యాక్ట్ చేసిన షారుఖ్ ఖాన్ ఉత్తమ నటునిగా, నయనతార ఉత్తమ నటిగా నిలిచారు. కథానాయకుడు రవితేజ తన ఆర్టీ టీమ్ వర్క్స్ పతాకంపై సుధీర్ కుమార్ కురుతో కలిసి నిర్మించినటువంటి చిత్రం సుందరం మాస్టర్. హర్ష చెముడు, దివ్య శ్రీపాద ప్రధాన పాత్రలో యాక్ట్ చేస్తున్నారు. కళ్యాణ్ సంతోష్ డైరెక్టర్. ఈ నెల 23న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది. విడుదలకు ముందు వేడుక నిర్వహించారు. ఇక కామెడీ స్టార్ హర్ష ఒక కామిక్ యాక్టర్ అని యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ చెప్పారు. విరాణ్ ముత్తంశెట్టి లావణ్య జంటగా వేణు మురళీధరన్ తెరకెక్కించిన చిత్రం ముఖ్య గమనిక. రాజశేఖర్, సాయి కృష్ణ సంయుక్తంగా నిర్మించారు. సినిమా 23న రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో విడుదలకు ముందు నిర్వహించిన కార్యక్రమానికి హీరో విశ్వక్సేన్ హాజరయ్యారు. ఈ సినిమాకు కిరణ్ అందించిన సంగీతం ఎంతో బాగుందన్నారు. దసరా సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యాక్టర్ దీక్షిత్ శెట్టి త్వరలో మరో భిన్నమైన కథతో తెరపైకి రావడానికి రెడీ అవుతున్నారు. ఆయన శశి ఓదెల, యుక్తి తరేజా ప్రధాన పాత్రలో కేకే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సుధాకర్ చెరుకూరు నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించారు. తాజాగా ఈ సినిమాకు కింగ్ జాకీ క్వీన్ అనే పేరును ప్రకటిస్తూ ఓ వీడియోను పంచుకుంది టీం. వెన్నెల కిషోర్ హీరోగా యాక్ట్ చేసిన చిత్రం చారీ 111. కీర్తి కుమార్ దర్శకుడు, సంయుక్త విశ్వనాథన్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్న చిత్రం మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బర్కత్ స్టూడియోస్ పతాకంపై అదితి సోని నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి థీమ్ సాంగ్ ను రిలీజ్ చేస్తారు మేకర్స్. రామజోగయ్య శాస్త్రి రాసిన సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో ముందుకెళ్తోంది. ప్రభాస్ సినిమాలు నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కుతున్న కల్కి సినిమా షూటింగ్ హైదరాబాద్ శివారు శంకరపల్లిలో జరుగుతుంటే, ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో రూపొందుతున్న రాజాసాబ్ సినిమా రొమాంటిక్ సాంగ్ షూటింగ్ శంషాబాద్ లో జరుగుతోంది. రవితేజ, హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న మిస్టర్ బచ్చన్ సినిమా షూటింగ్ ఫిలిం సిటీలో జరుగుతోంది. ఇప్పటికే కరైకుడి షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న టీం మరోసారి షెడ్యూల్ ని రీస్టార్ట్ చేసినట్టుగా అనౌన్స్ చేశారు హరీష్. త్రివిక్రమ్, విజయ్ తలపతి కాంబోలో ఓ సినిమా తెరకెక్కబోతున్నట్టుగా సమాచారం. ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో నడవబోతోంది. ఇప్పటికే త్రివిక్రమ్ చెప్పిన కథ విజయ్ కి తెగ నచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాని 300 కోట్ల భారీ బడ్జెట్ తో హారిక హాసిని క్రియేషన్స్ నిర్మించబోతున్నట్టుగా సమాచారం. రామ్ చరణ్, బుచ్చిబాబు, సానా కాంబోలో ఓ సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటించబోతున్నారు. జాన్వీ కపూర్ తండ్రి బోనీ కపూర్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. రామ్ చరణ్ నెక్స్ట్ మూవీలో త్వరలో జాన్వీ కపూర్ జాయిన్ అవుతారని బోనీ కపూర్ తెలిపారు. దీంతో రామ్ చరణ్, బుచ్చిబాబు, సానా మూవీస్ పై హైప్ బాగా పెరిగింది. అభినవ్ గోమటం ప్రధాన పాత్రలో యాక్ట్ చేస్తున్న చిత్రం మస్తు షేడ్స్ ఉన్నాయిరా. తిరుపతిరావు ఇండ్ల దర్శకుడు, తరుణ్ భాస్కర్, అలీ రెజా వైశాలి ప్రధాన పాత్రలో యాక్ట్ చేసిన ఈ మూవీని భవానీ కాసుల, ఆర్ఎం రెడ్డి, ప్రశాంత్వి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కామెడీ ఎంటర్టైనర్ గా ఈ మూవీని రూపొందించినట్టుగా చిత్ర బృందం తెలిపింది. ఫిబ్రవరి 23న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జయం రవి, అనుపమ పరమేశ్వరన్, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన యాక్షన్ డ్రామా సైరన్. ఆంటోనీ భాగ్యరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో రూపొందించారు. ఇందులో కీర్తి సురేష్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. జయం రవి 2 విభిన్నమైన పాత్రలు పోషించారు. ఈ సినిమా కూడా ఈ నెల 23న రిలీజ్ కాబోతుంది. యామి గౌతమ్ ప్రధాన పాత్రలో ఆదిత్య సుహాస్ జంభాల తెరకెక్కించిన చిత్రం ఆర్టికల్ 370. జ్యోతి దేశపాండే, ఆదిత్య ధర్, లోకేష్ ధర్ సంయుక్తంగా ఈ సినిమా నిర్మించారు. ఈ సినిమాలో ప్రియమణి కీలక పాత్రను పోషించింది. ఇదివరకే రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల్లో ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా ఈ నెల 23న రిలీజ్ కాబోతుంది. డాన్ 3 సిరీస్ లో హీరోయిన్ గా కియారా అద్వానీ యాక్ట్ చేయబోతున్నారు. తాజాగా డైరెక్టర్ ఫర్హాన్ అఖ్తర్ డాన్ 3 విశ్వంలోని కియారా అద్వానీకి స్వాగతం అంటూ ట్వీట్ చేశారు. దీంతో డాన్ 3 సిరీస్ లో రణ్వీర్ సింగ్ కు జంటగా కియారా అద్వానీ యాక్ట్ చేయబోతున్నారు. పవన్ కళ్యాణ్ ఓజీ మూవీపై రాహుల్ రవీంద్రన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సుజిత్ తనకు బెస్ట్ ఫ్రెండ్ అంటూ రాహుల్ రవీంద్రన్ తెలిపారు. ఈ రోల్ తన కెరీర్ బెస్ట్ అంటూ తెలిపారు. ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. బాబు #1 బుల్షిట్ గై మూవీ ట్రైలర్ ని బేబీ టీం లాంచ్ చేసింది. ఈ సినిమాలో బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ కళ్యాణ్, కుషిత కల్లపు జంటగా యాక్ట్ చేశారు. డైరెక్టర్ లక్ష్మణ్ వర్మ ఈ సినిమాని తెరకెక్కించారు. డీడీ క్రియేషన్స్ ఈ సినిమాని నిర్మించింది. ట్రైలర్ అద్భుతంగా ఉందని డైరెక్టర్ సాయి రాజేష్ అన్నారు. అర్జున్ కళ్యాణ్ కు బెస్ట్ విషెస్ చెప్పారు ప్రొడ్యూసర్ ఎస్కేఎన్.
రీ రిలీజ్ ల ట్రెండింగ్ లోకి తాజాగా మహేష్ బాబు సినిమా చేరింది. ఈ నెల 23, 24, 20 తేదీలో ఒక్కడు మూవీ రీ రిలీజ్ కాబోతోంది. ఒక్కడు మూవీ జనవరి 15, 2003లో రిలీజ్ అయింది. ఈ సినిమాని డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించారు. ఒక్కడు మూవీలో మహేష్ బాబుకు జంటగా భూమిక నటించింది. పఠాన్ మూవీకి సీక్వెల్ త్వరలో తెరకెక్కబోతోంది. ఈ సినిమా షూటింగ్ ఏడాది చివరిలో మేకర్స్ ప్రారంభించబోతున్నారు. పఠాన్ మూవీలో షారుఖ్ ఖాన్, దీపికా పదుకునే జంటగా యాక్ట్ చేశారు. ఈ సినిమాని డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద తెరకెక్కించారు. పఠాన్ మూవీ గత ఏడాది జనవరి 25న రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకుంది. ఊరు పేరు భైరవ్ కోన మూవీ డైరెక్టర్ విఐ ఆనంద్ నెక్స్ట్ మూవీపై క్లారిటీ ఇచ్చింది ఏకే ఎంటర్టైన్మెంట్స్. ఇప్పటికే ఊరు పేరు భైరవ్ కోన మూవీని కూడా ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది. దీంతో మళ్లీ డైరెక్టర్ విఐ ఆనంద్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ తో సినిమా చేయబోతున్నారని తెలిపింది. ఆశిష్ గాంధీ, అశోక్ కథానాయకులుగా తెరకెక్కుతున్న చిత్రం హద్దులేదురా. వర్ష, హృతిక కథానాయకులు. రాజశేఖర్ రావి దర్శకత్వం వహిస్తున్నారు. వీరేష్ గాజుల బల్లారి నిర్మాత. ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. భగవద్గీతలోని కృష్ణార్జునుల స్ఫూర్తితో రూపొందించినటువంటి చిత్రమని యూనిట్ తెలిపింది. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ 10 టీవీ, ది అన్బయాస్డ్ న్యూస్ ఛానల్.